హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా, 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇందుకు సంబంధించి మరి ఏ నెల నుంచి ఇవ్వబోతున్నారు, వాస్తవానికి ఏ తేదీ ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి సీతక్ అయితే గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశారు. ఇల్లు లబ్ధి పొందిన నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. అయితే కొన్ని చోట్ల ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పైగా ఆషాఢ మాసం మొదలు కావడంతో మంచి రోజులు లేవని ఇంటి నిర్మాణం వాయిదా వేస్తున్నారు. ఇలాంటి వారికి వనపర్తి కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చిన గడువుల్లోగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ప్రారంభించకపోతే వాటిని రద్దు చేస్తామని కూడా తెలియజేయడం జరిగిందనమాట. సో ఇక ఇదైతే తొలి దశలోనే బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే వెంటనే వారి ఖాతాల్లో మొదటి విడత ₹1,00,000 జమ చేస్తామని తెలిపారు. ఇక ఇదైతే ప్రభుత్వం మరి ఇసుక అనేది కూడా ఇస్తుంది కాబట్టి ఉచితంగా అందరూ కూడా మరి ఇందుకు సంబంధించి గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యదర్శిని టోకెన్లు అయితే అందిస్తున్నారనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేది అందిస్తున్నారు. ఇక వృద్ధులు, ఒంటరి మహిళలకు సంబంధించి ₹4016, దివ్యాంగులకు అయితే ₹6000 ఉన్నారట. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక ఏదైతే సంవత్సరం గడిచినా కూడా పెన్షన్లు అనేది కొలికి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనుల దరఖాస్తు చేసుకున్నారు. వారి కొత్త తో పాటు తెలంగాణలో అనుకూలించినట్లయితే తప్పనిసరిగా ఈ నెల నుంచే మనకు పెన్షన్లు అనేది పెంచి అనేది అందిస్తామని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. దీనిపైన కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇక దివ్యాంగులకు పెంచిన పెన్షన్లు అనేది వారి చేతికి అందించాలని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లు వేల కావడం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలకైతే పెన్షన్లు అనేది అందుతాయన్నమాట. అప్డేట్ అయిన వెంటనే మంది మాత్రం తొలగిస్తున్నారు అనమాట. ఆన్లైన్ లో తప్పనిసరిగా వారు డేట్ అయిన ఉన్న వారికి తొలగిస్తున్నారు, డేట్ అయిన వారికి తొలగిస్తున్నారు అనమాట. ఆన్లైన్ 3 నెలల పెన్షన్లు అయితే అందించలేదు అనమాట. వారికి ఎప్పుడు అందిస్తారు ఏందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఇలా పెన్షన్లు అందిస్తారా అందించరా అని చెప్పేసి ఇలా పెన్షన్ అనేది పాత పెన్షన్లు అనేది కొంత మేరకు ప్రభుత్వం అనేది ఇవ్వాలని భావిస్తున్నారట. సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం మొత్తం మీద అయితే ఎంత మొత్తాలు ఇవ్వనున్నారు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి అనమాట రేపు సాయంత్రం కల్లా.